ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనములు. మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాము. మరొక దినం ఆయుష్కాలము మాకు అనుగ్రహించినందుకు వందనములు. నీ సన్నిధిని ఎలాగున ఆనందంతో నింపినందుకే స్తోత్రాలు. మా కొరకై కరుడుసులలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన మా దేవ, మా రాజా, మా రక్షకానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలము మీ పరిశుద్ధ నామాన్ని సన్నతించి మీ సన్నిధికి రాకున్నట్టుకై కృప ఇచ్చినందుకు వందనములు. ఏదైనా మేము నడిపించబోటకై నీ వర్తమానం మాకు దయచేయము. దినమందరి కొరకు మమ్మల్ని సిద్ధపరచము. మా కొరకై మీరు దాచి ఉంచిన మాటలు, మీ మనసులోని సంగతులను మాకు బోధపరచమని మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కరుణించమని యేసు ప్రభువు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. క్రిస్టియన్ తెలుగు మీడియా ఛానల్ వీక్షకులు, శ్రోతలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నూతన దినపు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినపు ఆయుష్కాలం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞులము. కనుక ఈ దినపు ఆరంభమున మన జీవితాన్ని సిద్ధం చేయడానికి దేవుడు సిద్ధపరిచిన కొన్ని మాటలను మనం చూద్దాం. మానవులమైనటువంటి మన జీవితంలో మనము నడిపించబోటకు, సరైన విధానంలో లోకంలో బ్రతుకుటకు, ఈ బ్రతుకు యాత్రలో సరిగా జీవించే నిమిత్తం దేవుడు నిర్ణయించినటువంటి భవిష్యత్ జ్ఞాన గ్రంథము మానవునికి ఇది మాన్యువల్ బుక్ అని చెప్పాలి. కనుక ఇటువంటి గ్రంథాన్ని దేవుడిచ్చి మానవుడు జీవించటానికి ఏ విధానంలో తను ప్రవర్తించాలో, ఏ విధాలు నడుచుకోవాలో, ఏ విధంగా తను బ్రతికితే భూమి మీద ధన్యుడవుతాడో, యోగ్యునిగా లోకంలో బ్రతికి మరి దేవునికి మహిమకరమైన పాత్రగా జీవించగలుగుతాడో దేవుడు తన గ్రంథంలో రాసిపెట్టాడు. కాబట్టి ఉదయకాలం మన ఆత్మల ప్రయోజనం కొరకు, మన జీవిత విధానం కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక అంశాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇది ఈ దినం మన యొక్క దినపాఠము, దినపు ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు దేవుడు అనుగ్రహించిన భాగం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. సామెతలు 13:3 తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెప్పించుకొనును. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. పిల్లరా, గమనించారా? దేవుని వాక్యంలో ఇవ్వబడినటువంటి విలువైన సలహా, హెచ్చరిక, గద్దింపు, జీవించడానికి అవసరమైనటువంటి ఉపదేశం అని మనం ఏ విధంగా భావించినా కనుక ఈ వాక్యము నుండి మనకు చాలా విలువైనటువంటి సత్యం బయలుపరచబడుతుంది. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనువాడు అంటున్నాడు. ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనం తెప్పించుకొనును, నాశనం తెచ్చుకుంటాడు. రెండు విషయాలు నోటి ద్వారా జరుగుతున్నాయి. ఒకటి, నీ నోరు కాపాడుకుంటే నిన్ను కాపాడుకుంటున్నావు. ఊరుకొనక నువ్వు మాట్లాడుతూ ఉంటే కనుక పిల్లలు గమనించాలి, ఊరుకొనక నువ్వు మాట్లాడుతుంటే కనుక నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు అని అర్థం. కాబట్టి ఉదయకాలం దేవుడు మన గమనానికి విలువైన సత్యాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో గమనించవలసిన సత్యం ఏంటంటే, నీ నోటిని జాగ్రత్త చేసుకుంటే నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, సమాజంలో నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించగలుగుతావు. అనవసరంగా మాట్లాడుతూ, ఊరుకొనక మాట్లాడుతూ, మాటలను నోటి నుండి జారవేస్తూ కనుక నువ్వు జీవిస్తే నీ జీవితాన్ని నీవే చేతులారా పాడు చేసుకున్న వ్యక్తి అవుతావు. కాబట్టి గమనించవలసిన సత్యం ఏమిటంటే, నోటిని భద్రం చేసుకోవటం, నోటిని కాపాడుకోవటం. కాబట్టి నోటిని కాపాడుకునేవాడు, పెద్దలు కూడా అంటారు కదా, కనుక నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆ వ్యక్తికి ఆ ఊరెందుకు పచ్చి రాలేదు, ఆ ఊరెందుకు బాగలేదు, ఆ ఊరిలో ఎవరెందుకు నచ్చలేదు అని అంటే వాడు నోరు మంచిది కాదు ముందు. కాబట్టి నోటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
దేవుని వాక్యంలో మరింత అద్భుతమైన సత్యం చెప్పబడింది. అదేమిటంటే, చూడండి, నాశనం నుండి కాపాడేది నోరే, మేలు కలిగించేది నోరే. ఇదే సామెతల గ్రంథం 13:2లో, నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవిస్తాడు, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశిస్తారు అంటున్నాడు. నోటి ఫలము మేలు కలిగిస్తుంది, నోటి ఫలమే కీడు కూడా తెస్తుంది. కనుక నోరు అనేది భద్రంగా పెట్టుకుంటే కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ, సమాజంలోనూ మనం జాగ్రత్తగా బ్రతకగలం. మనల్ని మనం ఆపదల నుండి కాపాడుకోగలం, మనల్ని మనం నష్టం నుండి కాపాడుకోగలం. కనుక ఎలా మనం మాట్లాడకూడదు, ఎలా మనం మాట్లాడాలి, ఏ వైఖరితో మన నోటిని జాగ్రత్త చేసుకోవాలి అనే అంశాన్ని ఈ ఉదయకాలం నేను మీతో ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. దానికంటే ముందుగా గమనించినట్లయితే భక్తుడైన యాకోబు అంటున్నాడు, దైవజనుడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, నరజాతి, జంతుజాతి, సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సాధు కాజాలను, సాధు ఆయను, కానీ ఏ మనుషుడు తన నోటిని సాధు చేసుకోలేకపోతున్నాడు. కనుక నోటిని సాధు చేసుకుంటే సర్వ శరీరము సాధు చేయబడుతుంది. నోటిని సాధు చేసుకోలేకపోతే శరీరం కూడా కంట్రోల్ తప్పుతుంది. కాబట్టి నోరు హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి మాట్లాడుతుంది. హృదయంలో ఏమి నింపబడిందో, మంచా చెడా, లేకపోతే దుర్మార్గమా, మూర్ఖత్వమా, ఏమిటనేది నీ హృదయ స్థితి నీ మాటలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ మాటలను బట్టి మేలు జరుగుతుంది, ఆ మాటలను బట్టి కీడు జరుగుతుంది. ఆ మాటలను బట్టి ఒకరు కట్టబడతారు, ఆ మాటలను బట్టి ఒకడు పాడైపోతాడు, ఆ మాటలను బట్టి ఒకడు బాగుపడతాడు. ఆ మాటలను బట్టి మనకు ఘనత వస్తుంది, ఆ మాటలను బట్టి మనకు విలువ తగ్గిపోతుంది. కాబట్టి కుటుంబంలోనూ, సంఘంలోనూ, మరి లోకం మధ్య మానవుడు తన నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. కనుక ఊరుకొనక మాట్లాడితే తన మీదకి తానే నాశనాన్ని తెచ్చుకుంటాడు అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తున్నది. కాబట్టి మనుషులు మాట్లాడవలసినటువంటి విధానం ఏమిటి అనేది మనం ఆలోచించాలి. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే కనుక మనం మన నోటిని కాపాడుకున్నట్లు, ఎలా మాట్లాడకూడదు అనే విషయాలు మనం వాక్యంలో నుండి చూద్దాం. కనుక లోకమంతటికి కూడా నిప్పంటిస్తుంది ఏమిటంటే మానవుని నాలుక. ఇదే నాలుక బాగు చేస్తుంది కూడా. కనుక బాగు చేసే మాటలు ఈ నాలుక నుండి వస్తున్నాయి, పాడు చేసే మాటలు ఈ నాలుక నుండి వస్తున్నాయి, మనుషుల్ని కట్టగలిగే మాటలు ఈ నాలుక నుండి వస్తున్నాయి, మనుషుల్ని పాడు చేసేటువంటి మాటలు కూడా ఈ నాలుక నుండి వస్తున్నాయనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మిత్రులారా, గమనించాలి, ఉదయకాలం నీ నోరే నీ క్షేమానికి కారణం, నీ నోరే నీ బాధకు కూడా కారణం. కాబట్టి నీ నోరే అన్నిటికీ మూలం. కాబట్టి నోటిని జాగ్రత్త చేసుకోకపోతే, నోటిని కాపాడుకోకపోతే కుటుంబంలో బంధాలు చెడిపోతాయి, స్నేహితుల మధ్య సంబంధాలు చెడిపోతాయి, అలాగే భార్యాభర్తల మధ్య కలవరము, అసమాధానం కలుగుతుంది. అలాగే నా కుటుంబం జీవితంలో ఆనందం ఉండదు. కనుక నోరు అనేది భద్రంగా ఉండకపోతే మనిషి జీవితం సమస్యల వలయంగా మారిపోతుంది. కాబట్టి మాట్లాడవలసిన విధానంలో మనం మాట్లాడాలి, మాట్లాడకూడని విధానంలో మాట్లాడకుండా మన నోటిని కాపాడుకోవాలి. అలాగున్నప్పుడు మనల్ని మనం కాపాడుకున్న వారం అవుతాం. మన మాటలే మనల్ని కాపాడేవి, మన మాటల వల్లనే మనం చిక్కుబడేది. కాబట్టి ఉదయకాలం ఏ విధానంలో మనం మాట్లాడకూడదు, ఏ విధానంలో మనం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నోటిని జాగ్రత్తగా ఉంచుకున్నట్లు, ఎలా మాట్లాడకపోతే నోటిని మరి అజాగ్రత్తగా వదిలేసినట్లు అనే విషయాలు బైబిల్లో నుండి కొన్ని టూకీగా నేను మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటి సంగతి గమనిస్తే సామెతలు 29:20 వచనంలో, అతురపడి మాట్లాడు వాడిని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అని అంటున్నాడు. కాబట్టి ఎలా మాట్లాడకూడదు అని అంటే, ఆతురపడి మాట్లాడకూడదు. అంటే మాట్లాడడం కొరకైనటువంటి వేగం చాలా ప్రమాదకరమైంది. మాట్లాడాలి, నేనేదో మాట్లాడేసేయాలి, కనుక నా మాటలు అందరూ వినేసేయాలి, అవతలవాడు చెప్పేది మనం అర్థం చేసుకోము, అర్థం చేసుకోకపోగా అనవసరంగా మాట్లాడతాము, దాని ఫలితంగా బుద్ధిహీనంగా సమాజంలో కనబడతాం.
కాబట్టి మాట్లాడేటప్పుడు నీ నోటిని జాగ్రత్త చేసుకోవడం అనంటే మొట్టమొదట తొందరపడి మాట్లాడడం మానేయాలి. కొంతమందికి తొందరపడి మాట్లాడే అలవాటు ఉంటుంది. బైబిల్ చెప్తుంది యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వినుటకు వేగిరపడు వారిగాను మాట్లాడుటకు నిదానించువారుగా ఉండాలి అని. కాబట్టి మొట్టమొదటిది నీ నోరు జాగ్రత్త చేసుకోవడంలో మొదటి మెట్టు ఏమిటంటే తొందరపడి మాట్లాడడం మానాలి. నువ్వు తొందరపడి మాట్లాడుతూ పోయావనుకో నీ జీవితం ఎప్పుడు బాగుపడదు. 10 మందిలో నవ్వుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. 10 మందిలో బుద్ధిహీనురాలుగా నువ్వు కనబడతావు. కాబట్టి చూడండి, భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య సావధానంగా వినాలి. వినకుండా ఆయన చెప్పేది పట్టించుకోకుండా ఆమె మాట్లాడుతూ పోయిందనుకోండి, ఏంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని ఒక మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఆమె మూర్ఖురాలైంది? ఆతురపడి మాట్లాడడం వలన, మాట్లాడేది వినకపోవడం వలన, వినకుండా మాట్లాడటం వలన, వినడానికి తొందరపడకుండా మాట్లాడడానికి తొందరపడుతూ మాట్లాడటం వలన తనకున్న వాల్యూ పోయింది. కాబట్టి మనిషికి ఉండవలసిన గుణం ఏమిటంటే, మనిషిని గుణవంతునిగా చేసేది ఏంటంటే వినే బుద్ధి. వినకుండా మాట్లాడేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది మూర్ఖునిగా మానవుని చిత్రీకరిస్తుందనే సంగతి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వానికంటే మూర్ఖుడే త్వరగా సులువుగా గుణపడతాడట తొందరపడి మాట్లాడేవానికంటే. అవతలవాడు ఏమన్నా నేను మాట్లాడేసేయాలంతే, వాడు మాట్లాడేది నాకు అనవసరం, నేను మాట్లాడేదే వాడు వినాలనుకున్నప్పుడు ఆతురపడి మాట్లాడే విధానం వలన అవతలవాడు ఏం చెప్పాలనుకున్నాడు ఆ మెసేజ్ నీ దగ్గరికి రాదు. అది నువ్వు వినలేకపోగా దానివల్ల నువ్వు పొందవలసిన మేలును కూడా నష్టపోతావు. కాబట్టి ఆతురపడి మాట్లాడడం మానుకోవాలి. అది నోటిని కాపాడుకోవడంలో మొట్టమొదటి సందర్భం. ఇక రెండవదిగా గమనిస్తే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనంలో ఇచ్చకములాడు నోరు నష్టము కలగచేయును అని అంటున్నాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనం, అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగచేయును. ఇచ్చకము అంటే పొగుడుకునేటువంటి స్థితి కనుక, తను తాను పొగుడుకునేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది ఇచ్చకము అని తెలుగులో మెన్షన్ చేయబడింది. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా మనము దాన్ని తర్జుమాను ఆలోచించినప్పుడు పొగుడుకొనుట, తను తాను గొప్ప చేసుకొనుట లేదా డంబంగా వ్యవహరించుట అనే అర్థాలు వస్తున్నాయి. కాబట్టి నీ నోరు డంబంగా పలకకూడదు. నీ నోరు ఇచ్చకము అనగా నిన్ను నీవు పొగుడుకునే స్థితి చాలా ప్రమాదకరమైంది. నీ నోరు కాదు పరుడే, నీ పెదవులు కాదు అన్యుని పెదవులే నిన్ను గురించి మాట్లాడాలి అని అంటాడు. ఇతరులు నీ గురించి మాట్లాడుకోవాలి కానీ, ఇతరులు నీ గొప్పతనాన్ని చెప్పుకోవాలి కానీ, నీవు నీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోతే అవతల వాళ్ళ దగ్గర నువ్వే లోకు అయిపోతావు. కాబట్టి ఇచ్చకములాడు నోరు నష్టాన్ని కలగజేస్తుంది. లేనిపోని గొప్పలు ఎందుకు చెప్పుకోవాలి? పేరేమో చిన్నది కానీ ఊరు ఎంతో గొప్పగా చెప్పుకుంటే ఎట్లా? కనుక పిల్లలు గమనించాలి, నేడు చాలామంది పొగడతలకు లోనయ్యేవారు ఉన్నారు. పొగిడేవారి దగ్గర వారు పడిపోయేవారుగా ఉన్నారు, పొగడతలకు పడిపోయేవారుగా ఉన్నారు. దైవభక్తిని కాపాడుకునేవారు, దైవభక్తులమని చెప్పుకునేవారు పొగడతలకు లోను కారు, పొగడతలకు లొంగరు. మీరు ఎంత భక్తులండి, ఎంత మంచివారండి అని అంటే అక్కడ వారి భక్తి జీవితాన్ని పాడు చేసుకోరు. ఎంత భక్తులైనా అవతల వారి పొగడతలకు వారు లోనవుతున్నారు అని అంటే నిజంగా నష్టపోతారు అని అర్థం. కాబట్టి గమనించాలి, నిన్ను నీవు పొగుడుకోవడం నిషిద్ధం. యేసుప్రభువారు అన్నారు, మనుషులు మిమ్మల్ని మెచ్చుకున్నట్లయితే మీకు శ్రమ అన్నారు. మనుషులు మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు శ్రమ అన్నాడు. కాబట్టి పొగడతలు చాలా ప్రమాదకరం. ఒక శాస్త్రవేత్త ఏమన్నాడంటే, పొగిడేవాడితో జాగ్రత్త, వాడు ఖాళీ చెంచాతో తినిపిస్తాడు అని అంటాడు. పొగిడేవాడు ఏం చేస్తాడు అని అంటే ఖాళీ చెంచాతో తినిపిస్తాడు. చెంచాలో ఏముండదు, ఆ స్పూన్లో ఏముండదు కనుక నీ కడుపులో ఉన్న ఆకలి ఆ స్పూన్తో తినిపిస్తే నీకు ఎలా తీరుతుంది చెప్పండి? దాంట్లో ఏమీ లేదు, నీ కడుపులో ఏమీ పడదు. పొగడతలు కూడా అంతే.
కొంతమంది పొగడ్తలకి లారీ టైర్లా ఇంతలా ఉబ్బిపోతారు. కాబట్టి ఈ పొగడ్తలకు పడిపోయేవారు, ఈ పొగడ్తల కోసం తమ నోటిని ఉపయోగించుకునేవారు నష్టాన్ని కలుగజేసుకుంటున్నారు వారి జీవితానికి అనేది బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి పొగడ్తలకు లోనవ్వబాకు, పొగుడుకోవడం ఆరంభించబాకు. పొగడటానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, పొగడబడ్డానికి మూలమైన వ్యక్తి, ఆయన దేవాది దేవుడు. కనుక నిన్ను నీవు పొగుడుకోవటం కానీ ఎవరినో పొగడటానికి కానీ నీ నోటిని ఉపయోగించినావు అని అంటే గన తప్పకుండా నీ నోరు ఇచ్చకములాడుతూ ఉన్నది. ఇచ్చకములాడేటువంటి ఆ నోరు నీకు ఒక దినాన్ని నష్టాన్ని తెస్తుందనే సంగతి మర్చిపోవద్దు. కాబట్టి పిల్లారా, నోటిని కాపాడుకోవటం అనగా అతురపడి మాట్లాడటం నుండి కాపాడుకోవాలి. రెండవది ఇచ్చకములాడటం నుండి కూడా కాపాడుకోవాలి. ఇక మూడవది ఎలా మనం మాట్లాడాలి అని అంటే చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనంలో చక్కటి మాట రాయబడింది. మీకోసం చదువుతాను ఈ మంచి మాట, దయచేసి గమనించండి. 24వ అధ్యాయం 26వ వచనం, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును అంటున్నాడు. చూడండి పిల్లారా, సరి అయినటువంటి మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వడం. సరిగా అంటే ఆ సందర్భంలో ఏం మాట్లాడాలి, అది మాట్లాడొచ్చా లేదా, ఆ మాట్లాడటం వలన అవతలవాడు నాకు దగ్గర అవుతాడా దూరం అవుతాడా అనే ఆలోచన చాలా ఇంపార్టెంట్. మాటలు సరి అయినవిగా ఉంటే అవతల వాడిని ఆ మాటలు ముద్దు పెట్టుకున్నట్లు ఉంటుందంట. మనం వెళ్ళి వాడి మీద వెళ్ళి ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ మాటలు ఆ వ్యక్తిని అంత దగ్గర చేస్తాయి. ఆ మాటలు ఆ వ్యక్తిని అంత దగ్గర చేస్తాయి. నువ్వు సరిగా ప్రత్యుత్తరం ఇవ్వకపోతే నీతో బాగున్నవాడే దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు జాగ్రత్త. అంటే మాట్లాడేటప్పుడు అవతలవాడికి జవాబు చెప్పేటప్పుడు అవతలవాడితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదొక సమస్య కావచ్చు, ఒక కుటుంబ సమస్యలో మాట్లాడుతున్నావా లేకపోతే ఇంటిలో మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు అనేది ఆ కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ ఎవరితో మాట్లాడుతున్నావు వారితో మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే వైఖరి సరి అయినదా కాదా అనేది ఆలోచించాలి. ఆవేశంతో మాట్లాడటం కాదు, ఏదో మాట్లాడేసాం కదా నోరున్నదని మాట్లాడటం కాదు, కానీ సరి అయిన మాటలా కాదా అనే విషయాన్ని నువ్వు ఆలోచించి మాట్లాడితే నీ మాటల వలన నీకు వాల్యూ పెరుగుతుంది. నీ మాటలు అవతల వాడితో ఎంత దగ్గర చేస్తాయంటే ముద్దు పెట్టుకున్నట్లుగా, పెదవులతో ముద్దు పెట్టుకున్నంత దగ్గరతనాన్ని తీసుకొస్తాయి. అంత సమీపంగా అంత దగ్గరగా ఆ వ్యక్తిని తీసుకొస్తాయి. కాబట్టి గమనించవలసిన విషయం ఏమిటంటే మొట్టమొదటిది మన నోటిని అతురపడి మాట్లాడడం నుండి కాపాడుకోవాలి. రెండవది ఇచ్చకములాడటం నుండి కాపాడుకోవాలి. మూడవదిగా మరి సరికాని విధానంలో మాట్లాడుతున్న వాటి నుండి కూడా కాపాడుకోవాలి. సరిగా మాట్లాడటం నేర్చుకోవాలి. సందర్భోచితమైన మాట, సమయోచితమైనటువంటి జ్ఞానం మాట్లాడే మాటల్లో చాలా ముఖ్యం. అసందర్భంగా మాట్లాడావు అనుకోండి, ఆ మాట సరి అయిందైనా సందర్భం కాదు కాబట్టి నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి మనము పెళ్ళికి వెళ్ళాము, చావు గురించి మాట్లాడితే సందర్భం కాదు, అక్కడ ఆ విషయం ప్రస్తావించడమే సరికాదు. పెళ్లిలో మాట్లాడవలసిన విషయం పెళ్లిలో మాట్లాడాలి. పెళ్లి దగ్గర చచ్చేవారి గురించి చావు ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు చచ్చిపోతే ఏమవుతావు తెలుసా అంటే వాడు శుభమాని పెళ్లి చేసుకుంటుంటే చావు గురించి మాట్లాడితే వాడు భయపడిపోడు. ఒక సందర్భంలో పాస్టర్ గారు సమాధి కార్యక్రమానికి వచ్చాడు. సమాధి దగ్గర పెళ్లి విందు గురించి మాట్లాడుతున్నాడు. చాలా ఆశ్చర్యం. సమాధి దగ్గర పెళ్లి విందు గురించి మాట్లాడటం ఏంటి, సందర్భం ఏంటి, సమాధి చేయటం, అక్కడ నిరీక్షణ గురించి మాట్లాడాలి. అవతల వాడికి నిరీక్షణ ఎలా కలుగుతుందో, ఆదరణ ఎలా కలుగుతుందో ఆ మాటలు చెప్పాలి. కానీ అక్కడ చెప్పవలసిన మాటలు మాట్లాడకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే పెళ్లి విందు గురించి మాట్లాడుతున్నాడు. అసలు పెళ్లి విందు ప్రస్తావనే అక్కడ రాకూడదు, అసలు పెళ్లి గురించే మాట్లాడటానికి వీలు లేదు. కానీ అసందర్భంగా మాట్లాడటం వలన ఆయన గొప్ప పాస్టర్ అయి ఉండొచ్చు, కానీ గొప్ప వ్యక్తిత్వం గలవాడు అయి ఉండొచ్చు, గొప్ప స్థానం కలిగినవాడు అయి ఉండొచ్చు, కానీ అతడు మాట్లాడిన దాన్ని బట్టి అవతల వాళ్ళ దగ్గర నవ్వుల పాలయ్యే పరిస్థితి తేబడింది. అందుకే సరిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి, సరిగా మాట్లాడటం అలవర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మనిషికి విలువ పెంచేది మాటలే, మనిషికి ఉన్న వాల్యూని తగ్గించేది కూడా మాటలే.
కాబట్టి ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి అని అంటే ఆతురంగా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడే దాని నుండి నోరును కాపాడుకోవాలి. రెండవదిగా ఎలా మాట్లాడకూడదు అని అంటే ఇచ్చకపు మాటలు మాట్లాడుకోకూడదు, అనగా పొగడ్తలకు లోనవటం, పొగుడుకోవటం అనేటువంటిది చాలా ప్రమాదం అని బైబిల్ చెప్తుంది. ఇక మూడో విషయం ఏమిటి అని అంటే సరి అయిన మాటలు మాట్లాడాలి, సందర్భోచితంగా మాట్లాడాలి. సమయోచితమైన మాటట విచిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టినటువంటి బంగారు పళ్ళతో సమానమట. అలా మాట్లాడటం నేర్చుకోవాలి. అక్కడ ఏది సందర్భం, అక్కడ ఏది సమయోచితము, ఏది అక్కడ సరైన మాట అనేది ఆలోచించుకొని మాట్లాడాలి. అర్థం లేకుండా మాట్లాడితే ఆ మాటలు నీ వాల్యూని తగ్గించడమే కాకుండా మాట్లాడిన మాటలకు ఫలితమును అనుభవించే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. కనుక నాలుగవదిగా గమనిస్తే ఎలా మాట్లాడాలి అనేది చూస్తే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 17:27. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు, వివేకం గలవాడు అని అంటున్నాడు. ఎలా మాట్లాడాలి అంటే మితముగా మాట్లాడుట. ఎంత అద్భుతమైనటువంటి సంగతి చూడండి. లిమిటెడ్ వర్డ్స్, మితముగా మాట్లాడుట. నేడు చాలా అమితంగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎన్ని గంటలు మాట్లాడుకుంటున్నారో, ఎంతసేపు మాట్లాడుకుంటున్నారో తెలియదు. అంతసేపు ప్రార్థనలో ఉంటాడా, దేవుని వాక్యం చదివిన ధ్యానంలో ఉంటాడా అంటే ఉండడు. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ జియో కానీ లేకపోతే ఇంకా వేరేవి అన్లిమిటెడ్ కాల్స్ వచ్చాయి కనుక ఈ ఫోన్లలో కూడా రాత్రి తెలియట్లే, పగలు తెలియట్లే, మనుషులకి మాట్లాడుతూ గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు. పిల్లలు గమనించాలి, మితముగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎంతవరకు అక్కడ మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అమితంగా నువ్వు మాట్లాడకూడదు. అమితంగా మాట్లాడటం వలన ఏమవుతున్నావో తెలుసా? బైబిల్ చెప్తుంది, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అవుతాడు అంటుంది. కాబట్టి మన నోటిని అమితంగా అనగా విస్తారంగా మాట్లాడేటువంటి మాటల నుండి మనం కాపాడుకోవాలి. అధికంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయకూడదు. కనుక మితంగా మాట్లాడడం వల్ల మనం ఏమవుతున్నామంటే తెలివి గలవారం అవుతున్నాము, శాంతగుణం గలవారం అవుతున్నాము, వివేకం గలవారం అవుతున్నాము. ఒకవేళ అమితంగా మాట్లాడితే మూడు పోయి చివరికి బుద్ధిహీనులం అవుతున్నాం. కాబట్టి గమనించాలి. అందుకే అన్నాడు, తన నోరు కాపాడుకున్నవాడు తను కాపాడుకుంటాడు అని. ఊరుకొనకుండా అమితంగా మాట్లాడుతూ పోయావంటే ఆ మాటలే నీకు నష్టాన్ని, నాశనాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి మన నోటిని అతురపడి మాట్లాడు నుండి కాపాడుట, రెండవది ఇచ్చకపు మాటల నుండి కాపాడుట, మూడవది సరికాని మాటల నుండి కాపాడుకొని సరైన మాటలు మాట్లాడుట, నాలుగవది మితముగా మాట్లాడుట అనే సంగతి గమనించాలి. అమితంగా మాట్లాడే దాని నుండి మన నోరును కంట్రోల్ చేసుకోవాలి. నోరు కంట్రోల్ అవ్వకపోతే నీ శరీరం కంట్రోల్లో ఉండదు, నీ హృదయం కంట్రోల్లో ఉండదు, నువ్వు కంట్రోల్లో ఉండవు. అదుపు తప్పిన బండి ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. జీవితం కూడా అంతే, ప్రమాదంలో పడిపోతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా లిమిట్గా మాట్లాడటం నేర్చుకోవాలి. చాలా తక్కువగా మాట్లాడాలి. ఎంత తక్కువగా నువ్వు మాట్లాడితే అంత మంచిది నీ జీవితానికి, ఎంత ఎక్కువగా నువ్వు మాట్లాడితే అంత నష్టం నీ జీవితానికి. కాబట్టి గమనించాలి, మితముగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మనకు లేదులేండి, కానీ అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక ఐదో విషయం ఏమిటి అని అంటే సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15:28 నేను చదువుతున్నాను, గమనించండి. 15వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును అంటున్నాడు. భక్తిహీనుల నోరట చెడ్డమాటలు కుమ్మరిస్తుందట. మనము చెడ్డ మాటలు మాట్లాడకూడదు. చెడ్డ మాటలు అంటే ఏ మాటలు? పోకిరి మాటలు, సరసోక్తులు, బూతులు, ఇవి పరిశుద్ధులకు తగవు అని బైబిల్ చెప్తుంది. అబద్ధములు, కొండెములు, చాడీలు చెప్పేటువంటి స్థితి. కనుక ఇట్లాంటివన్నీ కూడా చెడ్డ మాటల క్రిందికి వస్తాయి. నీ చేతనైతే ఒక మంచి మాట మాట్లాడు, చేత కాలేదు మాట్లాడటం, మౌనంగా ఉండు. ఒకడు మూర్ఖుడై ఉన్న మౌనంగా ఉంటే జ్ఞానిగా ఎంచబడతాడు అని చెప్తుంది బైబిల్. కానీ అనవసరంగా
నీ నోటి నుండి చెడ్డ మాటలు కుమ్మరించటం వలన నీ వ్యక్తిత్వం ఆ మాటల వలన పాడైపోతుంది. ఎవరో మనల్ని బయటపడేయరు, ఎవరో మనల్ని చెడ్డవారిని చేయరు. మన మాటలే మనల్ని చెడ్డవారిని చేస్తాయి, మన మాటలే మనల్ని మంచివారిని చేస్తాయి. గమనించాలి. కాబట్టి మన నోటిని చెడ్డ మాటల నుండి కాపాడుకోవాలి. ఇది 5వ సత్యం. ఇక 6వదిగా గమనిస్తే చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణము అంటున్నాడు. లేమిడి అంటే దరిద్రత. వట్టి మాటలు, మనకు ఒక పద్యం కూడా ఉంది, వట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టబోయి అని. మనమేమో గట్టి మేలు తలపెట్టంగా నొట్టొట్టి మాటలు అనవసరంగా మాట్లాడుకుంటాం. దీనినే పరిశుద్ధ గ్రంథం వ్యర్థమైన మాటలు అని కూడా అంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, కనుక మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున మనుషులు లెక్క అప్పగించవలసి వస్తుంది. కాబట్టి అనవసరంగా నువ్వు మాట్లాడకూడదు. వట్టి మాటలు అంటే ఆ పనికి మాలిన మాటలు, వాటిలో ఏమాత్రం సారం లేదు. ఆ మాటల వలన ఎవరికి ఉపయోగం లేదు, నీకు ప్రయోజనం లేదు. ఆ వట్టి మాటలు ఎందుకు? వట్టి మాటలు ఊరికనే మాటలు మాట్లాడుతావు, పెట్టల దొరలాగా చేతలేమో ఉండవు. ఏం లాభం? వట్టి మాటలు కట్టి పెట్టడం నేర్చుకోవాలి, గట్టి మేలు తలపెట్టడం నేర్చుకోవాలి. కాబట్టి వట్టి మాటల వలన నీకే నష్టం. ఏమి నష్టం అంటే దారిద్ర్యం వస్తుంది, నీ జీవితానికి దరిద్రత వస్తుంది వట్టి మాటల వల్ల. అందుకే వట్టి మాటలు మాట్లాడకుండా నీ నోటిని కాపాడుకోవాలి. మొట్టమొదటిగా గమనిస్తే అతురపడి మాట్లాడడం నుండి కాపాడుకోవాలి. రెండవది ఇచ్చుకపు మాటల నుండి కాపాడుకోవాలి. మూడవది సరికాని మాటల నుండి కాపాడుకొని సరైన మాటలు మాట్లాడాలి. నాలుగవది అన్లిమిటెడ్గా మాట్లాడడం మానుకోవాలి, మితంగా మాట్లాడాలి. ఇక 5వదిగా చెడ్డ మాటలు మాట్లాడడం మానేయాలి. 6వదిగా వట్టి మాటలు మాట్లాడడం కూడా మానేయాలి. ఇక మనం ముందుకు వెళ్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, గమనించండి. సామెతలు 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అంటున్నాడు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఇక్కడ 2 రకాల కత్తులు ఉన్నాయి. ఒకటి చంపేసే కత్తి, రెండవది ఆరోగ్యం కలిగించే కత్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఓ కత్తి దుర్మార్గుడి దగ్గర ఉంది. వాడు ఎలా ఉపయోగిస్తాడు? ఆ కత్తి తీసుకొని పోయి బాగున్న వాడిని పొడిచి చంపేస్తాడు. అదే కత్తి డాక్టర్ దగ్గర ఉంది. అనారోగ్యంతో ఉన్నవాడికి సర్జరీ చేయడానికి ఆ కత్తి ఉపయోగించి వాడి పొట్టగోసి లోపల చెడిపోయిన దాన్ని కత్తిరించి కుట్టేసి అనారోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్యం కలగడానికి ఆ కత్తి ఉపయోగిస్తాడు. డాక్టర్ గారి దగ్గర ఉన్న కత్తి వైద్యం చేయడానికి పనిచేసింది, రోగికి ప్రాణం పోసింది. దుర్మార్గుడి దగ్గర ఉన్న కత్తి ఆరోగ్యవంతుని పాడు చేసింది, మంచిగా ఉన్నవాడిని ప్రాణం తీసింది. 2 కత్తులే, కానీ ఉపయోగించబడినటువంటి విధానం వేరు. పిల్లలు గమనించాలి. నీ జీవితంలో జ్ఞానుల నాలుకగా నీ నాలుక ఉంటే, నీ నోటి మాటలు జ్ఞానయుక్తమైనవిగా ఉంటే వినేవాడికి ఆరోగ్యం కలుగుతుంది, హితవు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. బైబిల్ అందుకే చెప్తుంది, వినువారికి ఆరోగ్యము కలుగునట్లు, జీవము కలుగునట్లు మీ నోటి నుండి అనుకూల వచనమే ఉచ్చరించండి అని అంటాడు. కాబట్టి పిల్లరా గమనించాలి. కనుక మన సమాజంలో మనం మాట్లాడే విధానం ఎలా ఉంది? కత్తిపోటులాగా మాట్లాడితే కొంతమంది మాటలు చూడండి ఎలా ఉంటాయో. బైబిల్ చెప్తుంది అందుకే సామెతలు 15:1 మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది అని అంటున్నాడు.
కాబట్టి నీ మాటలు అవతలవాడి కోపాన్ని తగ్గిస్తాయి. నీ మాటలు అవతలవాడికి లేని కోపాన్ని పుట్టిస్తాయి. కాబట్టి నువ్వు మాట్లాడే విధానంలో మార్పు రావాలి. నీ నోరు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటే నీ కుటుంబ జీవితము, సంఘ జీవితము, లోకంలో నువ్వు బ్రతుకుతున్న జీవితము చాలా ప్రయోజనదాయకంగా, ఆనందదాయకంగా నీకు ఉంటుంది. అన్నిటికీ మూలం నీ నోరు అనే సంగతి మర్చిపోవద్దు. నీ నోరును జాగ్రత్తగా కాపాడుకుంటే నిన్ను నువ్వు కాపాడుకున్నట్లే. ఊరకనగా మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, మూర్ఖంగా మాట్లాడుతున్నావు అనుకోండి, మూర్ఖుని వీపునకు దెబ్బలే తగిలిన వీపంతా పగల కొడతారు. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే నీ సర్వ శరీరానికి ఆరోగ్యం. నీ నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే నీ జీవితానికి విలువ. నీ నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే నీ కుటుంబంలో సంతోషం, సమాధానం. నీ నోరు జాగ్రత్తగా ఉంటే నువ్వు వివేకవంతుడవు, జ్ఞానవంతుడవు, అవతల వ్యక్తిని సంపాదించుకోగలవు, ఆరోగ్యాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి తన నోరు కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు అని ప్రభు చెప్పాడు. ఊరు కొనక మాట్లాడి నష్టాన్ని కలుగజేసేవారు ఎవరు అని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం 7 అంశాలు. కనుక ఎవరైతే అతురంగా మాట్లాడతారో వారు ఊరు కొనక మాట్లాడేవారు, నష్టాన్ని కలిగించేవారు. ఎవరైతే ఇచ్చకములాడే మాటలు మాట్లాడతారో వారు ఊరు కొనక మాట్లాడేవారు, అతురంగా వారు నష్టాన్ని కలిగించేవారు. సరైన మాటలు మాట్లాడలేకపోతారో వారు ఊరు కొనక మాట్లాడేవారు, నష్టాన్ని కలిగించేవారు. మితం లేకుండా మాట్లాడతారో అట్లాంటి వారు ఊరు కొనక మాట్లాడేవారు, నష్టాన్ని కలిగించేవారు. చెడ్డ మాటలు ఎవరైతే మాట్లాడతారో వారు ఊరు కొనక మాట్లాడేవారు, తమకు తాము నష్టాన్ని తెచ్చుకునేవారు. వట్టి మాటలు ఎవరైతే మాట్లాడతారో వారు ఊరు కొనక మాట్లాడేవారు, తమకు తాము నష్టాన్ని కలగజేసుకునేవారు. కత్తిపోటు వంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో జ్ఞానంగా మాట్లాడకుండా అట్లాంటి వారు ఊరు కొనక మాట్లాడేవారు, తమకు తాము నష్టాన్ని కలిగించుకునేవారు. తమకే కాదు ఇతరులకు కూడా వారి నోరు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఉదయకాలం నీ నోరు జాగ్రత్త అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ దిన ప్రారంభమున ఈ విలువైన వర్తమానం విన్నటువంటి నీవు ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని దృష్టికిని, మానవుల దృష్టికిని, సమాజం ఎదుటను, కుటుంబంలోనూ విలువైనటువంటి జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీ నోటి విషయంలో నువ్వు జాగ్రత్త పడితే నిశ్చయంగా మేలు కలుగుతుంది, మంచి ఫలము నీకు కలుగుతుంది, క్షేమమును పొందుతావు. దేవుడు అనుగ్రహించు మేలును, ఆశీర్వాదాన్ని నీవు నీ కుటుంబం అనుభవిస్తుంది. కుటుంబంలో సంతోషమును, నీ జీవితంలో జ్ఞానవంతురాలుగాను, జ్ఞానవంతునిగాను, వివేకం కలిగిన వాడిగాను, వివేకం గలదాని గాను సమాజంలో కొనియాడబడతావు. కాబట్టి నువ్వు విలువ పొందటానికి మూలం నీ నోరు జాగ్రత్తగా ఉండటం. నువ్వు విలువ పోగొట్టుకోవడానికి కారణం నీ నోరు అదుపు తప్పి మాట్లాడటం. కాబట్టి నోరుని ఎంత అదుపులో పెట్టుకుంటే మనకంత క్షేమం. నోటిని ఎంత విచ్చలవిడిగా వదిలేస్తే వీపు కని దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఉదయకాలం నీ జీవితాన్ని ఆలోచించుకొని దేవుడిచ్చిన చక్కని సలహాను పాటించడానికి తీర్మానం చేసుకో. అతురపడి మాట్లాడడం మాని, ఇచ్చకములాడటం మాని, సరి అయిన మాటలు కానివేవో వాటిని మాట్లాడటం మాని, అమితంగా మాట్లాడటం మాని, చెడ్డ మాటలు మాట్లాడటం మాని, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడటం మాని. అవతలవాడు కోపంతో వచ్చాడు, చల్లార్చడానికి నీళ్లు జల్లినట్లుగా నువ్వు మాట్లాడాలి. కానీ మరింత రెచ్చగొట్టినట్లు మాట్లాడితే వాడు నీకంటే బలవంతుడైతే వీపంతా పగల కొడతాడు. జాగ్రత్త. కాబట్టి మాట్లాడే విధానం ద్వారానే నీ జీవితం కాపాడబడుతుంది. నీ మాటలు నిన్ను కాపాడుతాయి, నీ మాటలు నీ కుటుంబాన్ని కడతాయి, నీ మాటలు నీ జీవితాన్ని వివేకంతో, జ్ఞానంతో నింపుతాయి, నీ మాటలు నిన్ను చెడగొడతాయి, నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఉదయకాలం మంచి తీర్మానం చేసుకుని నీ నోటిని భద్రం చేసుకుంటే నీ జీవితానికి క్షేమం, మేలు, ఆశీర్వాదం. అలాగనే దేవుడు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు. ఉదయకాలం నీ వాక్కును బట్టి స్తుతిస్తున్నాం. ఆశీర్వదించండి. మా నోటిని మేము జాగ్రత్త చేసుకొని నీ ఆశీర్వాదం మేము పొందుటకును, ఇతరులకు మేలుకరమైన పాత్రలంగా మేము ఉండుటకును సహాయం చేయండి. మా నోటిని జాగ్రత్త చేసుకోవటం వలన ఏ విధంగా మేము మీ ఎదుటను, లోకం ఎదుటను విలువ పొందుతాము, అజాగ్రత్తగా అదుపు తప్పిన స్థితిలో ఉంచటం వలన ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తాము, నష్టపోతాము జ్ఞాపకం చేశారు. కనుక నీ మాటలను దీవించి మా హృదయం ముద్ర వేయండి.
మా నోటిని జాగ్రత్త చేసుకొని కాపాడుకొని సరిగా మాట్లాడడం నేర్చుకోవడానికి సహాయం చేయి. దినమంతటి తోడుగుండమని కోరుతూ వీడియో వీక్షించిన వారందరినీ కూడా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మరి వీడియో వీక్షించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఛానల్ మీరు విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ ద్వారా మా అప్డేట్స్ అన్నింటిని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందగలుగుతారు. అలాగే ప్రభుచితమైతే రేపటి దినం మరొక నూతనమైన అంశంతో మరొక వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు మీకు అందరికీ సెలవు. దైవాశీస్సులు.